హలో లోలీస్, వెల్కమ్ టు RudrasWorld. ఈరోజు సజ్జవాళ్ళు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. సజ్జవాళ్ళు ఎలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి, పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా వడలు ఎలా ఉన్నాయో, బాగా పొంగాయండి నా వడలు అయితే. చూడండి, ఇది విధంగా సాఫ్ట్గా ఉన్నాయి. హెల్తీ, టేస్టీ, యమ్మీ అండి ఈ వడలు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను సజ్జలు 1 కప్పు తీసుకున్నాను. ఇవి బాగా కడిగి ఆరబోసుకున్న తర్వాత ఇలా తీసుకున్నానండి. దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి తొందరగా కరునెక్కదు, అంటే చేదుగా ఉండదు. అందుకని చెప్పి ఈ సాల్ట్ వేసుకుని, ఇది టిప్ అండి, ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇది పిండి నేను బయట మిల్లులో పట్టించే పిండి అండి. 1 కప్పు తీసుకుంటున్నాను. చూడండి, మరీ అంత బరకగా ఉండకూడదు, మరీ అంత సాఫ్ట్గా ఉండదు, మీడియంగా ఉండాలి. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 1/2 కప్కి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ వస్తుంది షుగర్ వేసుకుంటే, అందుకే నేను షుగర్ వేసుకున్నాను. కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇవి వచ్చేసి మనం పొయ్యి మీద పెట్టుకొని కరగ తీసుకున్నాం. చూస్తున్నారా, నేను కరగ తీసుకుంటున్నాను పొయ్యి మీద పెట్టుకొని. ఇది ఉడికే లోపల మనము యాలకులు నేను వచ్చి ఒక 10-15 అట్లా తీసుకున్నాను. ఇవి వచ్చేసి పొడి చేసేసుకున్నాను, పక్కన పెట్టేసుకుందాం. పొడి అయిపోయింది. ఈ లోపల ఇది కాగిపోయిందండి నాది. మిశ్రమం అంతా కాగిపోయింది. ఇంకా కొంచెం ఉంది, ఇంకొక 1 మినిట్ ఉండి ఆపేద్దాము. దీన్ని వడగట్టుకోవాలండి. మీరు పాకంలాగా చేయవాకండి. పాకంలాగా చేస్తే బాగా రావు, వడలు విరిగిపోతాయి మీరు నూనెలో వేసినప్పుడు. సో ఇది కూడా ఒక టిప్పు. మనం ఊరికే కరగనిచ్చాలంతే. కరగిచ్చిన దాన్ని వడ పోసుకోవాలి. ఏమైనా పీచు, మట్టి అలాంటివి ఏమైనా ఉంటే పోవడానికి కోసం మాత్రమే మనం ఇలా వడగట్టుకుంటున్నాము. మరీ ఎక్కువ నేను కాంచలేదు. చూసారా మీరు, ఓన్లీ జస్ట్ అలా ఉడకబెట్టుకున్నాను నేను. ఈ బెల్లం మిశ్రమాన్ని నేను పాకంలాగా పట్టించలేదు. చూడండి, కావాలంటే బెల్లం కరిగే వరకే ఉడకబెట్టుకున్నాను. దీంట్లో 1/2 కప్ ఆఫ్ నువ్వులు వేసుకుంటున్నాను. 1 కప్పుకు చెప్తున్నాను నేను ఇది మిశ్రమాన్ని. నేను వచ్చేసి యాలకుల పొడి వేసుకున్నాను కదా, అది వచ్చేసి ఆ పౌడర్ ఇందులో వేసుకున్నాను నేను. ఇప్పుడు మనము కలుపుకుంటూ, పిండి నిదానంగా కలుపుకుంటూ తిప్పుకుంటూ అది ముద్ద అయ్యేలాగా మనం చూసుకోవాలి. పిండి మాత్రం మీరు పట్టిస్తే, బయట మాత్రం మిల్లులో పట్టిస్తే వెంటనే చేసేసుకోండి. 10 మినిట్స్ లోపల చేసేసుకోండి. మరీ ఎక్కువ పిండి ఆరితే మాత్రం వడలు సరిగ్గా రావు, విరిగిపోతాయి. నూనెలో వేయగానే విరిగిపోతాయి. సో పిండి పట్టించిన వెంటనే మీరు ఇప్పుడు చేసుకుంటాం అనగా ఒక 10 నిమిషాలు అలా పిండిని కొంచెం చల్లార్చి దాన్ని వెంటనే చేసేసుకోండి. చూడండి, ముద్ద చేస్తున్నాను. ముద్ద అయితే నాకు రాలేదు, చూడండి విరిగిపోయింది. సో ఇంకా మనం పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మనకి ఎట్లా అంటే చపాతీ పిండి మనకి ఎలా వస్తుందో అలా రావాలి. మనకి వడ ఒత్తితే మనకి ఎలా మనకి పర్ఫెక్ట్ షేప్ వస్తుందో అలా మనం చేసుకోవాలి. చూస్తున్నారా, నేను ఇలా పిసుక్కుంటున్నాను, బాగా నలుపుకుంటున్నాను పిండిని. మనం ఎంత బాగా నలిపితే అంత సాఫ్ట్గా, అంత మెతువుగా వస్తాయండి వడలు అయితే. ఈ వడలు అస్సలు నూనె పీల్చవండి, మరీ ఎక్కువ పీల్చవు. నేను ఇందులో బేకింగ్ సోడా ఇలాంటివి ఏమీ వేయలేదు. నేను ఓన్లీ నువ్వుల వరకు వేసుకున్నాను, హెల్త్కి మంచిదని చెప్పేసి. చూసారా, ఇది రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు చెయ్యి తడుపుకుంటూ బాగా పిసుకోవాలండి. అలా ముద్దని బాగా నలుపుకోవాలి. తర్వాత నేను ఒక కవర్ తీసుకున్నాను. కవర్ మీద చెమ్మ వేసుకున్నాను. నేను ఆయిల్ వేసుకోలేదు, చెమ్మ వేసుకొని రౌండ్గా చేసుకొని వడల్లాగా ఒత్తుకుంటున్నాను. చూడండి, మందంగా ఉండాలి, మరీ పల్సగా ఉండకూడదు, అలానే మరీ లావుగా ఉండకూడదు, మందంగా ఉండాలి. నూనె బాగా వేడిగా ఉండాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె మటుకు, చూసుకోండి. నేను వడ వేసాను. వేసిన తర్వాత పొంగుతుందండి, అది బాగా పొంగుతుంది, పైకి వస్తుంది. ఒక్కవేళ మీరు పిండి మరీ సాఫ్ట్గా వస్తే మీకు చెక్కల్లాగా వస్తాయి. ఇది మాత్రం టిప్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సజ్జ పిండి అనేది బరకగా ఉంటే ఆ వడ అనేది విరిగిపోతుంది. సో అలా పిండి సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని బరకగా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలి. పట్టుకుంటే మనకు తెలియాలి, ఆ గరుకుతనం అనేది మనకు తెలుస్తుంది. ఆ గరుకుతనం అనేది మనకు తెలుస్తూ ఉంటే మనకు బాగా పొంగుతాయి, ఎంతో సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి.
మీరు చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి, ఏం పర్వాలేదు. ఫ్లేమ్ మాత్రం హైలోనే ఉండాలి, మిస్ చేయకండి. చూపిస్తాను. పిండి మరీ సాఫ్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా అవి చక్కల్లాగా అయిపోతాయి. మరీ పలసగా ఉతుకోబాకండి, మరీ మందంగా మాత్రం ఉతుకోబాకండి. వడలు వేసేటప్పుడు మీడియం సైజులో ఉండేలాగా చూపించాను కదా, ఆ విధంగా మాత్రమే ఉతుకోండి. రెండు సైడ్లు కాలిన తర్వాత తీసేద్దాం. బయటికి తీసిన తర్వాత ఆటోమేటిక్గా అవి కలర్ వచ్చేస్తాయి. చూస్తున్నారా, వచ్చేసాయి. చూసారా, పొంగుతూ ఉన్నాయి ఎప్పుడప్పుడు. ఇవ్వండి, నాకైతే బాగా పొంగాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇవి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ పెట్టండి, మిస్ చేయకుండా. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు తిని ఆస్వాదించండి.